హిమాలయాలు శివుడికి నివాసం, కైలాసం శివుడి ఆవాసం. కాని ఆ పరమశివుడే స్వయంగా ఒక పర్వతం రూపంలో భూమి మీద వెలసిన ఏకైక ప్రదేశం అరుణాచలం. ఇది కేవలం రాళ్లతో నిండిన కొండ కాదు, కోట్ల మందికి ప్రాణవాయువు పోస్తున్న ఒక సజీవ అగ్నిపర్వతం. సైన్స్కి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు, కంటికి కనిపించని ఎంతోమంది సిద్ధపురుషులు, అడుగు పెడితేనే మనసును లాగేసుకునే ఒక అయస్కాంత శక్తి ఈ తిరువణ్ణామలై సొంతం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో చివర్లో మీరు అరుణాచలానికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. బహుశా ఆ నిజం మీకు ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిచయం చేయొచ్చు. రండి, పంచభూతాల్లో అగ్నిలింగంగా విరాజిల్లుతున్న అరుణాచలేశ్వరుడి రహస్య ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. కృతయుగంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగింది. ఆ సమయంలో వారి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ఉద్భవించాడు. బ్రహ్మ హంసరూపంలో పైకి, విష్ణువు వరాహరూపంలో కిందకి ప్రయాణించినా ఆ అగ్నిస్తంభం మొదలు తుది కనుక్కోలేకపోయారు. ఆ ఉగ్రమైన అగ్నిస్తంభమే నెమ్మదిగా చల్లబడి ఈ అరుణాచల పర్వతంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైనవి, పురాతనమైనవి అని మనం అనుకుంటాం. కానీ ఆధునిక సైన్స్ ఏం చెబుతోందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అరుణాచల పర్వతం మీద ఉన్న రాళ్లు హిమాలయాల కన్నా, ఆల్ప్స్ పర్వతాల కన్నా ఎన్నో రెట్లు పురాతనమైనవి. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ పర్వతంలోని రాళ్లు దాదాపు 350 కోట్ల సంవత్సరాల నాటివి. అంటే ఈ భూమి పుట్టిన కొత్తలో ఏర్పడిన మొదటి పర్వతాల్లో ఇది ఒకటి. పురాణాలు చెబుతున్న అగ్నిస్తంభం కథకి, ఈ సైంటిఫిక్ ఆధారానికి ఎంత దగ్గరి సంబంధం ఉందో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ పర్వతానికి ఎందుకంత శక్తుంది? దానికి సమాధానం మన ప్రాచీన యోగశాస్త్రంలో ఉంది. మన శరీరంలో ప్రాణశక్తిని నియంత్రించే 7 చక్రాలు ఎలాగైతే ఉన్నాయో, ఈ భూమండలానికి కూడా చక్రాలుంటాయని యోగులు చెబుతారు. అందులో అగ్నితత్వానికి ప్రతీక అయిన మణిపూరక చక్రం ఉన్న ప్రదేశమే ఈ అరుణాచలం. అందుకే ఇక్కడ అడుగు పెట్టగానే మన లోపల తెలియని ఒక వేడి, ఒక శక్తి పుట్టుకొస్తాయి. ఇక్కడ దేవుడు గుడిలో లేడు, ఈ పర్వతమే దేవుడు. అందుకే ఈ పర్వతాన్ని సాక్షాత్తు శివలింగంగా భావిస్తారు. అరుణాచలం అంటే చలించని ఎర్రని అగ్నిపర్వతం అని అర్థం. ఈ ఆలయం 25 ఎకరాల్లో విస్తరించి ఉండి భారతదేశంలోని అతిపెద్ద శివాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇందులోని రాజగోపురం 216 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లుంటుంది. ఈ ఆలయంలో మనం అడుగు పెట్టగానే ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పాతాళలింగం గురించి. భూమి అడుగున ఉండే ఈ చీకటి గుహలోనే 16 ఏళ్ల వయసులో వచ్చిన బాలుడిగా ఉన్న రమణ మహర్షి తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు. కీటకాలు ఆయన శరీరాన్ని తింటున్నా ఆయన చలించలేదు. ఆ పాతాళలింగం దగ్గర కూర్చొని కళ్ళు మూసుకుంటే మనసులో ఉండే అలజడులన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. ఈ పర్వతానికి ఇంకొక అద్భుతమైన లక్షణముంది. మీరు ఈ కొండను ఎటువైపు నుండి చూసినా ఒకేలా కనిపించదు. ఒక్కొక్క దిక్కు నుండి ఒక్కో ఆకృతిలో దర్శనమిస్తుంది. ఒకవైపు నుండి చూస్తే సాక్షాత్తు శివలింగంలా, మరోవైపు నుండి నందిలా, ఇంకోవైపు నుండి శ్రీచక్రంలా దర్శనమిస్తుంది. 8 దిక్కుల నుండి 8 విభిన్న రూపాల్లో దర్శనమివ్వడం కేవలం ఈ అరుణాచలానికే సొంతం. అరుణాచల పర్వతం చుట్టూ 14 కిలోమీటర్ల మేర చెప్పులు లేకుండా నడిచే ఈ మహాయజ్ఞమే గిరివలయం లేదా గిరి ప్రదక్షిణ. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అయితే దాదాపు 10 లక్షల మందికి పైగా ఇక్కడ నడుస్తారు. అసలు ఎందుకు నడుస్తారు? దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి? ఈ కొండ అపారమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీని, అంటే అయస్కాంత శక్తిని కలిగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీని చుట్టూ నడిచినప్పుడు మన శరీరంలోని నాడీ వ్యవస్థ మొత్తం యాక్టివేట్ అవుతుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ కొండ మీద నుండి వీచే గాలి మనకు తగిలితే చాలు, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే ఈ కొండ నిండా వందలాది రకాల అరుదైన ఆయుర్వేద మూలికలున్నాయి. ఆ గాలి పీల్చడం వల్లే భక్తులకు తెలియని ఒక కొత్త శక్తి వస్తుంది. ఈ గిరిప్రదక్షిణ మార్గంలో 8 దిక్కులకు అధిపతులైన అష్టవిక్పాలకులు స్థాపించిన 8 శివాలయాలున్నాయి. తూర్పున ఇంద్రలింగం నాయకత్వ లక్షణాలు సంపదాయిస్తుంది. ఆగ్నేయాన అగ్నిలింగం రోగాలను నయం చేస్తుంది. దక్షిణాన యమలింగం అపమృత్యు దోషాలను పోగొడుతుంది. నైరుతిన నిరుతిలింగం మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. పడమరన వరుణలింగం పాపాలను కడిగేస్తుంది.
వాయువ్యాన వాయులింగం గుండె వ్యాధులు పోగొడుతుంది. ఉత్తరాన కుబేరలింగం ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తుంది. ఇక ఈశాన్యాన ఉన్న ఈశాన్యలింగం సాక్షాత్తు మోక్షాన్నిస్తుంది. ఈ 8 లింగాలను దర్శిస్తూ నడిస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అయితే ఈ ప్రదక్షిణ చేయడానికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి. పరుగున వేగంగా నడవకూడదు. నిండు చూలాలిగా ఉన్న ఒక మహారాణి ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా అడుగడుగుకు పరమశివుణ్ణి స్మరిస్తూ నడవాలి. ప్రపంచంలో ఉన్న వ్యాపారాలు, కుటుంబ సమస్యలు మాట్లాడుకుంటూ నడవకూడదు. కేవలం ఓం నమఃశివాయ అనే మంత్రం మాత్రమే పెదవులపైన ఉండాలి. మనం 14 కిలోమీటర్లు నడవాలి కదా, ఆకలి వేస్తే ఎలా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత గొప్పగా అన్నదానం జరిగే ప్రదేశం బహుశా ఇదేనేమో. ఆ దారి పొడవునా భక్తులు, ఆశ్రమాల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లక్షలాది మందికి పాలు, మజ్జిగ, పులిహోర, పండ్లు ఉచితంగా పంచుతూనే ఉంటారు. అక్కడ నడిచే ఏ ఒక్క భక్తుడు ఆకలితో అలమటించడు. అదే ఆ శివుడి మాయ. అరుణాచలం అడుగడుగునా రహస్యాలు దాచుకుంది. ఈ కొండపైన ఉన్న విరూపాక్ష గుహ మరియు స్కందాశ్రమం ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయాలు. ఆ గుహల్లోకి అడుగుపెట్టగానే బయట ఎంత శబ్దం ఉన్నా లోపల మాత్రం ఒక భయంకరమైన, అదే సమయంలో ఎంతో ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఓంకార నాదం వినిపిస్తుందని ఎంతోమంది యోగులు చెప్పారు. అంతేకాదు, గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎంతోమంది భక్తులకు వివరించలేని వింత అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమంది భక్తులు రాత్రిపూట ఒంటరిగా నడుస్తున్నప్పుడు వారి పక్కన ఎవరో నడుస్తున్న అలికడి, గజ్జెల చప్పుడు వినిపిస్తుందని చెబుతారు. మరికొంతమందికి దారి తప్పినప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఒక వీధి కుక్క వచ్చి సరైన దారి చూపించి మాయమైపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భైరవుడి రూపంలో శివుడే అలా దారి చూపిస్తాడని భక్తుల నమ్మకం. పగటిపూట పిచ్చివాళ్లలాగా సాధువుల రూపంలో కనిపించేవాళ్లు రాత్రిపూట జ్యోతుల రూపంలో ఎంతోమంది సిద్ధపురుషులు ఇప్పటికీ ఈ పర్వతం మీద తపస్సు చేస్తూ ఉంటారని చెబుతారు. ఇక సంవత్సరంలో వచ్చే అత్యంత అద్భుతమైన ఘట్టం కార్తీక మహాదీపం. కార్తీక పౌర్ణమి రోజున 2668 అడుగుల ఎత్తైన ఈ కొండ శిఖరం మీద ఒక మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించే సమయంలో జరిగే ఒక అద్భుతాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది కళ్ళారా చూస్తారు. సరిగ్గా దీపం వెలిగించే క్షణంలో ఆకాశంలో ఎక్కడి నుండో ఒక గరుడపక్షి వచ్చి ఆ పర్వత శిఖరాన్ని చుట్టూ సరిగ్గా 3 సార్లు ప్రదక్షిణ చేస్తుంది. ఆ గరుత్మంతుడి ప్రదక్షిణ పూర్తవ్వగానే కొండపైన జ్యోతి ప్రజ్వలిస్తుంది. ఆ జ్వాలను చూసినప్పుడు మనసులో ఉండే అహంకారం పూర్తిగా కాలిపోయి జ్ఞానం అనే వెలుగు ప్రవేశిస్తుంది. అరుణాచలం కేవలం గుడికి వెళ్ళి వచ్చే వారం రోజుల్లో మరిచిపోయే ట్రిప్ కాదు. ఇదొక పిలుపు. ఆ పరమశివుడు మిమ్మల్ని అక్కడికి పిలిస్తే తప్ప మీరు వెళ్ళలేరు. మీకు ఎప్పుడైనా మనశ్శాంతి కరువైతే ఒక్కసారి ఆ అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి చూడండి. ఆ కొండ మీకు అంతులేని ప్రశాంతతనిస్తుంది. ఆ మహాశివుడి మహిమలు చెప్పాలంటే ఎన్ని జన్మలైనా సరిపోవు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా? మీ అనుభవాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారిని కూడా ఆ శివుడి ఆశీస్సులకు పాత్రులను చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.